వైజాగ్ స్టీల్స్ లో పెట్టుబడుల ఉపసంహరణ ఉండదన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అదే సమయంలో దాన్ని సెయిల్లో విలీనం చేయడానికి ఇబ్బందులున్నాయని బిగ్ టీవీ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణ, సెయిల్లో విలీనం ప్రతిపాదనపై శ్రీనివాస్ వర్మ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణ అనేది ప్రారంభం కాలే. ప్రకటన ఇచ్చిన మాట వాస్తవం. ఆ ప్రకటన కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, డిజిన్వెస్ట్మెంట్ అనేటువంటి నిర్ణయం కారణంగా వచ్చినటువంటి ప్రకటన. కానీ ఆయన నిర్మలా సీతారామన్ గారి యొక్క సొంత ప్రకటన, లేకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క సొంత ప్రకటన కాదు. విశాఖ స్టీల్ మీద ప్రత్యేకమైనటువంటి దాన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇది పాలసీలో భాగంగా మాత్రమే రావడం జరిగిందండి. కానీ అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. గతంలో కూడా కొన్ని ప్యాకేజీ ఇచ్చినటువంటి సందర్భం. అయితే విశాఖ ఉక్కుని కాపాడాలి, దాన్ని ఏ విధంగా మనం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి, తాత్కాలిక పరిష్కారం కోసం కాకుండా ఒక శాశ్వత పరిష్కారం దిశగా మనం ఆలోచన చేయాలి. కుమారస్వామి గారు కానీ, నేను కానీ, ఎవరైతే ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారితో రిప్రజెంట్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ప్యాకేజీ ఇచ్చాం, ఇవాళ ప్యాకేజీ ఇచ్చాం, రేపొద్దున కూడా భవిష్యత్తులో ప్యాకేజీ అవసరం రాకూడదు. ఈ విధంగా ప్యాకేజీల మీద ఆధారితే పదే పదే కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడడం సరైనటువంటి విధానం కాదు. కాబట్టి దీన్ని లాభాల బాటలోకి తీసుకురావాలి. ఏ విధంగా మనం నిర్ణయాలు తీసుకుంటే విశాఖ ఉక్కు లాభాల బాటలోకి వస్తుంది? ఎందుకంటే దేశంలో సెయిల్ ఆధీనంలో ఉన్నటువంటి అనేక ప్లాంట్లు లాభాల బాటలో ఉన్నాయి. విశాఖ ఉక్కులో మాత్రమే నష్టాలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని లాభాల దిశగా తీసుకువెళ్ళాలి. ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయం మీద మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం ఈ విషయంలో వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆశాభావం అయితే నాకుంది, తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి మంత్రిగా.